రెడ్ బుక్ రాజ్యాంగమా? ఎవడయ్యా నీకు చెప్పింది? దేర్ ఇస్ ఓన్లీ భారతదేశ రాజ్యాంగం ఒకటే ఉంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓన్లీ దట్ విల్ ప్రివేల్. నీ కొడుకు నువ్వేమైనా చేసావంటే వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటుంది అంటారు. ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు. నీ ధైర్యం బహుశా ఒకటి ఏంటంటే అవినీతి డబ్బు ఎక్కువ చాలా ఎక్కువ ఉంది, వీలైతే కనుక గవర్నమెంట్ రాకుంటే పలాయనం భరిస్తాం, ఏ రకంగా అయితే కనుక విదేశాలకు వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులంతా అధికారం అయిపోతానే వెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఆ రకంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కుదరదమ్మా, కుదరదు. చూపిస్తాం నీకు ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. లోకేష్ గారు, నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే నీకు సాష్టాంగం పడతా నువ్వు చేసేటువంటి అరాచకాలు. గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా మంచి పద్ధతిలో నడుచు. ఏం భయపడిస్తావా? ఎవడు నువ్వు అసలు? ఏ అధికారం ఉంది నువ్వు మమ్మల్ని భయపడించేదానికి? ఏ అధికారం ఉంది మా మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి? నీకు ఏ అధికారం ఉంది? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఈరోజు సామాన్యుని తీసుకొని జెండా బీకితే 307 సెక్షన్ పెడతావా? ఈరోజు సామాన్యుని తీసుకొని పోయి చితకబాస్తావా రోడ్ల మీద? ఎవడిచ్చాడు నీకు రాజ్యాంగం?